హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 9th మ్యాథ్స్లో భాగంగా 6th చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో భాగంగా ఈ చాప్టర్ సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6.1లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. పార్ట్ 2లో భాగంగా సొల్యూషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 6.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఏ సొల్యూషన్? మనం ఆల్రెడీ 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసి సొల్యూషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, వాటిని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉన్నాం కదా. ఒకసారి దాన్ని రీకాల్ చేసుకుందాం. మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ 5 ఈక్వల్ టు 10. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయింది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. అలాగే ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఆర్ సింపుల్ ఈక్వేషన్ అంటాం. మనకి సొల్యూషన్ అంటే ఏంటి? అసలు మనకి ఏదైనా ఈక్వేషన్లో ఈక్వాలిటీ సింబల్కి మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని మనం ఎల్హెచ్ఎస్ అంటాం. అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఏముంది? x ప్లస్ 5 ఉంది. అలాగే ఆర్హెచ్ఎస్ అంటే ఈక్వాలిటీ సింబల్కి రైట్ సైడ్ ఉన్న దాన్ని మనం ఆర్హెచ్ఎస్ అంటాం కదా. ఇక్కడ ఎంత ఉంది? 10 ఉంది. మనం వేరియబుల్ ప్లేస్లో ఏదైనా ఒక రియల్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయినట్లయితే మనం ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేసామో దాన్ని ఈ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం x ప్లేస్లో మనం 5 రాసినట్లయితే మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? x ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, అంటే 5 ప్లస్ 5 ఈక్వల్ టు 10. ఆర్హెచ్ఎస్లో ఆల్రెడీ ఎంత ఉంది? 10 ఉంది. అంటే ఇక్కడ మనకి ఏమవ్వాయి? ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ అవ్వాయి. కాబట్టి ఇక్కడ మనం వేరియబుల్ ప్లేస్లో ఏ వాల్యూని అయితే సబ్స్టిట్యూట్ చేసామో దట్ ఈజ్ కాల్డ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. అంటే ఇక్కడ x ఈక్వల్ టు 5 అనేది మనకి ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ అవుతుంది అన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ x ప్లేస్లో 5 కాకుండా మరి ఏదైనా నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లు సమానమయ్యే అవకాశం ఉందా అంటే ఇంకా ఏ నెంబర్ని ఎక్సెప్ట్ 5 మరొక ఏ నెంబర్ని మనం సబ్స్టిట్యూట్ చేసినా సరే ఈ ఈక్వేషన్ యొక్క ఎల్హెచ్ఎస్లు ఆర్హెచ్ఎస్లు సమానమయ్యే అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుందని అర్థమవుతుంది. మనం ఈ 9th క్లాస్లో ఏం డిస్కస్ చేస్తున్నాం? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ y ఈక్వల్ టు 5. ఇది మనకి ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయింది కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. అలాగే 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు దీని సొల్యూషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, అంటే మనం 2 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే x ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏంటి? x y అనేవి వేరియబుల్స్, వీటికి కోఎఫిషియెంట్స్ కూడా ఉండొచ్చు. ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్ ఏమీ లేదంటే 1 ఉన్నట్లు, అట్లాగే y యొక్క కోఎఫిషియెంట్ 1 అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్లో ఏముంది? x ప్లస్ y ఉంది. అలాగే ఆర్హెచ్ఎస్లో ఏముంది? 5 ఉంది. మనం x అండ్ y ప్లేసెస్లో ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ అవుతాయి. ఒకసారి వెరిఫై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్లో 2 y ప్లేస్లో 3 రాసుకుందాం అను. ఇప్పుడు x ప్లస్ y అంటే 2 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఆర్హెచ్ఎస్లో ఆల్రెడీ 5 ఉంది కదా, అంటే ఇక్కడ ఏమవ్వాయి? ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాయి, ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి ఇక్కడ మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క సొల్యూషన్ మనం ఏం చెప్పుకోవచ్చు అనమాట? x ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు 3. ఎందుకంటే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా. అయితే మనకి ఈ x y ప్లేస్లో 2 3 కాకుండా మరి ఏమైనా నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సమానమయ్యే అవకాశం ఉందంటే
ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఇవే వాల్యూస్ని మనం ఇంటర్చేంజ్ చేసామనుకోండి, అంటే ఎక్స్ ప్లేస్లో 3 వై ప్లేస్లో 2 రాసామనుకోండి, అప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది 3 + 2 అవుతుంది 5 అవుతుంది. అంటే అప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ 5 అవుతుంది. ఆర్హెచ్ఎస్లో ఎలాగూ 5 ఉంది, అంటే అప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాయి కదా. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 3, వై ఈక్వల్ టు 2 ఇది కూడా మనకి సొల్యూషన్ అవుతుంది ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 2 వై ఈక్వల్ టు 3 అనేది ఒక సొల్యూషన్ వచ్చింది, అలాగే ఎక్స్ ఈక్వల్ టు 3 వై ఈక్వల్ టు 2 అనే మరొక సొల్యూషన్ కూడా వచ్చింది. ఒకవేళ మనం ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది 1 + 4 = 5. అప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లు సమానం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ వై ఈక్వల్ టు 4 అనేది కూడా మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సొల్యూషన్ అవుతుంది. ఇంకా మనం నెగిటివ్ నెంబర్స్ తీసుకుని కూడా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ప్లేస్లో -1 వై ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్ అంటే -1 ప్లస్ వై అంటే 6 ఈక్వల్ టు మనకి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే 6 - 1 5 అవుతుంది. అంటే ఈ సందర్భంలో కూడా మనకి ఎల్హెచ్ఎస్ 5 వచ్చింది. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో మనకి ఏముంది 5 ఉంది. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 1 -1 వై ఈక్వల్ టు 6 అనేది కూడా ఈ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది. అంటే మనం ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి మనకి సో మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇట్లా మనం ప్లస్ నెంబర్స్తో ట్రై చేయొచ్చు, నెగిటివ్ నెంబర్ అంటే ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ అవుతున్నాయి. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ కేసులో అంటే మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ తీసుకున్నప్పుడు అక్కడ ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంది. కానీ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మనకి సో మెనీ సొల్యూషన్స్ వచ్చాయి. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్, అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 6ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ 4 డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ 4x + y = 9. అంటే 4x + y = 9 అనే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఏవైనా 4 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు మనకి క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఒకే ఆన్సర్ రావాలని లేదు, ఎందుకంటే మనకి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి మనకి డిఫరెంట్ స్టూడెంట్స్ డిఫరెంట్ సొల్యూషన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఏంటి 4x + y = 9. ఇక్కడ మనం దీన్ని టేబులర్ ఫామ్లో చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒక వాల్యూ తీసుకుని మనం వైని రాబట్టవచ్చు లేదా ఎక్స్ని రాబట్టవచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒక వేరియబుల్ని తీసుకున్నట్లయితే దానికి కరస్పాండెంట్గా సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ వస్తుందన్నమాట. మనకి ఇక్కడ 4 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి, అది ఏదైనా కావచ్చు, ప్లస్ నెంబర్ కావచ్చు, మైనస్ నెంబర్ కావచ్చు, 0 కావచ్చు, ఎక్స్ వాల్యూ ఆర్ వై వాల్యూ కావచ్చు. నేను ఎక్స్ వాల్యూ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ = 0తో మనం ఫస్ట్ ఒక సొల్యూషన్ని రాబడదాం. అంటే ఒక వేరియబుల్ వాల్యూ మనం తీసేసుకున్నాం, దీని యొక్క కరస్పాండింగ్ సెకండ్ వేరియబుల్ వాల్యూ మనం రాబట్టాలి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి 4x + y = 9. ఇందులో మనకి ఎక్స్ ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దట్ ఇంప్లైజ్ 4 × 0 + y = 9. 4 zeros ఎంత అవుతుంది 0 అవుతుంది. 0 + y = 9. మనకి 0కి దేన్ని యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కదా. కాబట్టి y = ఎంత అవుతుందంటే 9 అవుతుంది. అంటే ఇక్కడ మనం x వాల్యూ తీసుకున్నాం, దాని యొక్క కరస్పాండెంట్ y వాల్యూ వచ్చింది. ఇక్కడ మనకి ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది అనమాట, ఎక్స్ ఫస్ట్ ఎప్పుడు కూడా మనం x వాల్యూ రాయాలి, తర్వాత y వాల్యూ రాయాలి. అంటే y ఎంత వచ్చింది 9 వచ్చింది. అంటే 0, 9 అనేది ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ యొక్క ఒక సొల్యూషన్ అనమాట. కావాలంటే మనం వెరిఫై చేయొచ్చు.
మనం x ప్లేస్లో 0 రాసాం, y ప్లేస్లో 9 రాసాం. 4 zeros are 0 + 9 అంటే 9 అవుతుంది. అంటే LHS = RHS అయింది కదా. కాబట్టి 0, 9 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ x యొక్క ఇంకొక వాల్యూ తీసుకుందాం. సెకండ్ సొల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్ x సమ్ 2 తీసుకున్నాను. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఏంటి? 4x + y = 9. ఇప్పుడు మనం x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దట్ ఎంప్లాయిస్ 4 ఇంటూ ఈ x ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ y = 9. 4 2s are ఎంత అవుతుంది? 8 అవుతుంది. ప్లస్ y = 9. మనం ఇక్కడ y వాల్యూ రాబట్టాలనుకుంటున్నాం కదా. కాబట్టి మనం LHSలో y మాత్రమే ఉంచి మిగిలిన టర్మ్స్ అన్నిటినీ RHSలోకి తీసుకుపోవాలి. ఇక్కడ 8 ప్లస్ చేస్తుంది కాబట్టి RHSలోకి తీసుకెళ్తే మైనస్ చేస్తుంది. అంటే అక్కడ ఆల్రెడీ 9 ఉంది. ఈ +8 RHSలోకి వెళ్తే -8 అవుతుంది. 9 - 8 ఏమవుతుంది? 1 అవుతుంది కదంటే y = 1. అంటే మనం x వాల్యూ 2 తీసుకుంటే దాని యొక్క కరస్పాండింగ్ y వాల్యూ 1 వచ్చింది. కాబట్టి ఇంకొక సొల్యూషన్ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ x వాల్యూ రాస్తాం, అంటే 2, 1 అవుతుంది అనమాట. ఇంకో థర్డ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మనం అన్ని x వాల్యూస్ తీసుకున్నా పర్వాలేదు, కొన్ని x వాల్యూస్ తీసుకుని కొన్ని y వాల్యూస్ తీసుకున్నా పర్లేదు, లేకపోతే అన్ని y వాల్యూస్ తీసుకున్నా మనకి x వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు y వాల్యూతో వెరిఫై చేద్దాం. y = 0 తీసుకుందాం. y = 0 తీసుకుందాం. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 4x + y = 9 కదా. ఇప్పుడు మనం y ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దట్ ఎంప్లాయిస్ 4x ప్లస్ y ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం? 0 రాస్తున్నాం = 9. మనకి 4xకి 0 యాడ్ చేస్తే 4x అవుతుంది కదా, = 9. ఇప్పుడు మనకి x కావాలి. ఇంకా x కాకుండా మనకి 4 ఉంది. ఈ 4xని ఏం చేస్తుందంటే మల్టిప్లై చేస్తుంది. మనకి మల్టిప్లై చేసే నెంబర్ని RHSకి తీసుకెళ్తే అక్కడ ఏముంటుంది అని డివైడ్ చేస్తుంది. కాబట్టి x = 9/4 అవుతుంది అనమాట. 4 టేబుల్ న్యూమరేటర్లో పోయినట్లయితే కట్ చేసేవాళ్ళం, ఇక్కడ పోవడం లేదు కాబట్టి అలా వదిలేస్తాం. అంటే ఇక్కడ మనకి థర్డ్ సొల్యూషన్ ఏమవుతుంది అనమాట? మనం ఫస్ట్ ఎప్పుడు x వాల్యూ రాయాలి, అంతేగాని y 0 తీసుకున్నాం కాబట్టి 0, 9/4 అని రాయకూడదు కదా. కాబట్టి ఫస్ట్ x వాల్యూ అంటే 9/4, y వాల్యూ ఎంత? 0. అంటే 9/4, 0 అనేది మనకు ఒక సొల్యూషన్ అవుతుంది. ఇంకొక ఫోర్త్ సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈసారి మనం నెగిటివ్ నెంబర్ని తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ y = -1 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఏంటి? 4x + y = 9. ఇప్పుడు మనం y ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 4x + -1 = 9. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. ఫస్ట్ మనకి వేరియబుల్ లేని టర్మ్ని RHSలోకి తీసుకెళ్ళాలి. వేరియబుల్ లేని టర్మ్ ఏంటి? ఈ -1 కదా, దీన్ని RHSలోకి తీసుకెళ్దాం. అంటే 4x = ఈ -1ని RHSలోకి తీసుకెళ్తే +1 అవుతుంది. ఓకే, ఇప్పుడు 4x = 9 + 1 ఎంత? 10 అవుతుంది. ఇప్పుడు మనం ఈ 4ని కూడా తీసుకెళ్ళినట్లయితే డివైడ్ చేస్తుంది కదా. కాబట్టి x = 10/4. ఈ రెండిట్లో మనకి 2 టేబుల్ కట్ అవుతుంది కదా. 2 టేబుల్ 10లో 5 టైమ్స్, 4లో 2 టైమ్స్, అంటే x = 5/2. అంటే ఇక్కడ ఫోర్త్ సొల్యూషన్ ఏంటనమాట? మనం x వాల్యూ ఫస్ట్ రాస్తాం కదా, అంటే 5/2. y వాల్యూ ఎంత? -1. ఇట్లా మనకి నచ్చిన వాల్యూస్ తీసుకుని అడిగినన్ని సొల్యూషన్ని రాబట్టవచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. ఇక్కడ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, అట్లా కింద కొన్ని ఆర్డర్డ్ పేర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అవుతాయా లేదా మనం వెరిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనం LHS, RHS సమానమైనట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్ పేర్లో మనకి 0, 2 ఉంది కదా. అంటే మనం ఇచ్చిన ఈక్వేషన్లో 0 అంటే x ప్లేస్లో 0ని y ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS, RHS ఈక్వల్ అయినట్లయితే దాన్ని సొల్యూషన్ అని అంటాం. నాట్ ఈక్వల్ అయినట్లయితే నాట్ ఏ సొల్యూషన్ అంటాం. ఓకే, దీని యొక్క సొల్యూషన్ రాబడదాం ఒకసారి. మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? x + 2y = 4. ఇందులో మనకి LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? x + 2y ఉంది. అట్లాగే RHSలో ఏముంది? మనకి 4 ఉంది. ఓకే, మనకి ఫస్ట్ ఆర్డర్ పేరు ఏంటి? 0, 2. అంటే ఇక్కడ మనం
ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ వెరిఫై చేద్దాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు మనకి ఎక్స్ ప్లస్ 2y. ఇందులో మనం ఎక్స్ ప్లేస్లో ఏం రాయాలి, 0 రాయాలి కదా, అంటే 0 ప్లస్ 2 ఇంటూ వై ప్లేస్లో మనం 2 రాయాలి, అంటే 0 ప్లస్ 2 2s are 4. మనకి 0కి 4 యాడ్ చేస్తే 4 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఆర్హెచ్ఎస్లో ఏముంది, 4 ఉంది. ఇక్కడ రెండు కూడా మనకి కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కంపేర్ చేసినట్లయితే మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ 4 అయింది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఆల్రెడీ 4 ఉంది, అంటే రెండు ఈక్వల్ అవ్వాయి కదా, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. కాబట్టి ఇక్కడ మనకి 0,2 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ వస్తే ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు సెకండ్ వెరిఫై చేద్దాం. ఇక్కడ మనకి సెకండ్ ఆర్డర్డ్ పేరు ఏంటి, 2,0. అంటే మనం ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏంటి, మనకి ఎల్హెచ్ఎస్ ఎక్స్ ప్లస్ 2y. ఓకే, ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయాలి, 2 రాయాలి, అలాగే వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 ఇంటూ 0 ఈక్వల్ టు 2 ప్లస్. మనం ఇలా సింప్లిఫై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం బాడ్మాస్ రూల్ని అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ మనకి ఇక్కడ ఎడిషన్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసి తర్వాత ఎడిషన్ చేయాలి. ఓకే, 2 zeros are 0, 2 ప్లస్ 0 అంటే 2. మనకి ఆర్హెచ్ఎస్లో ఏముంది, 4 ఉంది, ఎల్హెచ్ఎస్ ఏమో 2 వచ్చింది, ఆర్హెచ్ఎస్లో 4 ఉంది, రెండు నాట్ ఈక్వల్ కదా, కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి మనకి 2,0 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్ పేరు తీసుకుందాం. ఇక్కడ మనకి థర్డ్ ఆర్డర్ పేరు ఏమి ఇచ్చారు, 4,0 ఇచ్చారు. అంటే ఎక్స్ ప్లేస్లో మనం 4 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్లో మనకి ఏముంది, ఎక్స్ ప్లస్ 2y ఉంది, అంటే ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు ఎక్స్ అంటే మనకి 4 ప్లస్ 2 ఇంటూ వై ప్లేస్లో 0 రాయాలి, అంటే 4 ప్లస్ 2 zeros are 0, 4 ప్లస్ 0 అంటే 4 కదా. మరి ఆర్హెచ్ఎస్లో ఏముంది, 4 ఉంది కదా, అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వాయి, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి మనం ఏం రాయొచ్చు, 4,0 ఈజ్ ఏ సొల్యూషన్ అని రాయొచ్చు మనం. నెక్స్ట్ ఫోర్త్ ఆర్డర్డ్ పేరు తీసుకుందాం. ఫోర్త్ ఆర్డర్డ్ పేరు ఏంటి, √2 -3√2. అంటే ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో √2 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో -3√2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లస్ 2y కదా ఎల్హెచ్ఎస్, అంటే ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, √2 ప్లస్ 2 ఇంటూ వై ప్లేస్లో ఏం రాస్తాం, -3√2 రాస్తాం, ఈక్వల్ టు √2 ప్లస్ ఇంటూ మైనస్, -2 3s are 6√2. ఈ రెండు కూడా మనకి లైక్ టర్మ్స్, రెండింటికి సార్స్ ఒకటే ఉంది కదా, ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది, అంటే ఇది 1√2 6√2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేస్తాం, అంటే 6√2లోంచి 1√2 మైనస్ చేస్తే 5√2 వస్తుంది. ఇక్కడ నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -5√2 వస్తుంది. ఇది మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ. మనకి ఆర్హెచ్ఎస్లో ఏముంది, 4 ఉంది, ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కదా, కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి ఏం రాయొచ్చు మనం, √2, -3√2 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 1,1. అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో కూడా మనం 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2y కదా, అంటే ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 1 ప్లస్ 2 ఇంటూ వై ప్లేస్లో కూడా 1 రాస్తున్నాం కదా, 1 ప్లస్ 2 1s are 2, 1 ప్లస్ 2 3 అవుతుంది. మనకి ఆర్హెచ్ఎస్లో ఏముంది, 4 ఉంది, ఇక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ 3 వచ్చింది, ఆర్హెచ్ఎస్ వాల్యూ 4 ఉంది, కాబట్టి ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. కాబట్టి ఏం రాయొచ్చు, 1,1 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్.
నెక్స్ట్ లాస్ట్ వన్ -2, 3. ఇక్కడ x ప్లేస్లో -2, y ప్లేస్లో 3 రాయాలి. ఓకే, ఇక్కడ మనకి LHSలో ఏముంటుంది, x + 2y ఉంది. అంటే x ప్లేస్లో మనం -2 రాయాలి ప్లస్ 2 × y ప్లేస్లో 3 రాయాలి. అంటే -2 + 2 3s are 6. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 6 - 2 అంటే 4. పాజిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి పాజిటివ్ నెంబర్ వస్తుంది. మనకి RHSలో ఏముంది, 4 ఉంది కదా. అంటే LHS RHS ఈక్వల్ అవ్వాయి కాబట్టి LHS = RHS. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం, -2, 3 ఈజ్ ఏ సొల్యూషన్. ఇట్లా మనం ఇచ్చిన ఆర్డర్డ్ పెయిర్స్ మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ అవుతాయో లేదో వెరిఫై చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ 8 and 9 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎక్కువగా సమ్మేటివ్ ఎగ్జామ్స్లోని అట్లాగే ఫార్మేటివ్ ఎగ్జామ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, ఎగ్జాంపుల్ 8. ఇఫ్ x = 3, y = 2 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 5x - 7y = k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అండ్ రైట్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. అంటే ఇక్కడ మనం యాక్చువల్గా ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేకపోతే కొన్ని ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చి వెరిఫై చేయమనొచ్చు. ఇక్కడ ఏం చేశారు, ఈక్వేషన్ ఇచ్చేసి దాని సొల్యూషన్ కూడా ఇచ్చేశారు. అయితే ఇక్కడ మనకి కాన్స్టెంట్ ప్లేస్లో ఒక k అనే వాల్యూని ఇవ్వడం జరిగింది అనమాట, ఒక వేరియబుల్ని ఇవ్వడం జరిగింది. మనం ఆ k యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ అంటే ఏంటి, ఆ x వాల్యూని y వాల్యూని తీసుకొచ్చి ఇచ్చిన ఈక్వేషన్లో రాసినప్పుడు LHS RHSలో ఈక్వల్ అవ్వాలి. అప్పుడే కదా మనం ఆ పెయిర్ ఆఫ్ వాల్యూస్ని సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ అంటాం. కాబట్టి మనం ఇచ్చిన వాల్యూస్ని ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటి, 5x - 7y = k. సొల్యూషన్ ఏమిచ్చారు, x = 3 అని ఇచ్చారు, అట్లాగే y = 2 అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 వాల్యూస్ని తీసుకెళ్ళి మనం ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 5 x ప్లేస్లో ఏం రాయాలి, 3 రాయాలి కదా. 5 × 3 - 7 × y ప్లేస్లో 2 రాయాలి = k అవుతుంది. ఇది సింప్లిఫై చేసినట్లయితే 5 3s are 15 - 7 2s are 14 = k. 15 నుంచి 14 మైనస్ చేస్తే 1 వస్తుంది కదా. అంటే 1 = k. అంటే k = 1 వచ్చింది. అంటే మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అండ్ రైట్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. అంటే మనకి k వాల్యూ వచ్చింది కదా, దీన్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఈజ్ ఏంటది, 5x - 7y = k వాల్యూ 1 కదా, దాని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇది ఒరిజినల్ ఈక్వేషన్ అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ 9. ఇఫ్ x = 2k + 1 and y = k ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 5x + 3y - 7 = 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఓకే, ఇది కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 5x + 3y - 7 = 0. సొల్యూషన్ ఏంటి, x = 2k + 1 అండ్ y = k. సొల్యూషన్ అనగానే ఏం చేస్తుంది, ఇది ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHSలో ఈక్వల్ అవుతాయి. అంటే దట్ ఎంప్లాయిజ్ 5 × మనం x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2k + 1 తర్వాత +3 × మనం y ప్లేస్లో ఏం రాయాలి, k రాయాలి -7 = 0. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఫస్ట్ 5 2s are 10k అవుతుంది, ప్లస్ 5 1s are 5 అవుతుంది, ప్లస్ 3 × k 3k -7 = 0. ఇందులో మనకి 2 వేరియబుల్ టర్మ్స్ ఉన్నాయి. అవి రెండు కూడా మనకి లైక్ టర్మ్స్. ఆ రెండింటిని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. వాటి యొక్క సైన్స్ మీద ఆధారపడి ఉంటుంది యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలనేది. ఇవి రెండు కూడా పాజిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేస్తాం. 10k + 3k అంటే కోఎఫిషియెంట్స్ని యాడ్ చేస్తాం. 10 + 3 ఎంత 13k అవుతుంది. అలాగే ఇవి రెండు మనకి కాన్స్టెంట్స్ కాబట్టి అవి రెండు లైక్ టర్మ్స్. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి ఎందుకంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి. మనం 7లోంచి 5 మైనస్ చేస్తే 2 అవుతుంది. అయితే నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది = 0.
దీని నుంచి మనం కే వాల్యూ రాబట్టాలి. ఫస్ట్ వేరియబుల్ లేని టర్మ్ని ఆర్హెచ్ఎస్లోకి పంపించాలి. వేరియబుల్ లేని టర్మ్ ఏంటి? -2. దాన్ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే అంటే 13k = -2 ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే +2 అవుతుంది. ఇప్పుడు ఈ 13 పంపించినట్లయితే ఇక్కడ 13kని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే k = ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 2 ఉంది, దీన్ని డివైడ్ చేస్తుంది అంటే 2/13. ఇదే మనకు కావాల్సిన k వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 6.2లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. మనకి ఫస్ట్ క్వశ్చన్లో 6 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఈక్వేషన్కి 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. నేను 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవి మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ 3x + 4y = 7. ఓకే, దీనికి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి? 3x + 4y = 7. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి, అందులో ఏదో ఒక వేరియబుల్ మనకు నచ్చిన వాల్యూని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 0 తీసుకున్నట్లయితే ఇప్పుడు 0ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని యొక్క కరస్పాండింగ్ y వాల్యూ వస్తుంది కదా. అంటే 3 × x ప్లేస్లో 0 రాయాలి కదా, 0 + 4y = 7. 3 0s are 0 + 4y = 7. మనకి ఏ నెంబర్కి 0 యాడ్ చేసినా దాని వాల్యూ మారదు కాబట్టి మనకి 4y = 7 అవుతుంది. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది అంటే 7/4. అంటే x = 0 అయినప్పుడు y 7/4 అవుతుంది అనమాట. దేర్ఫోర్ మనకి ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది అనమాట? ఫస్ట్ x రాస్తాం. x ఎంత తీసుకున్నాం? 0. y ఎంత తీసుకున్నాం? 7/4 తీసుకున్నాం. వచ్చింది మనకు వాల్యూ. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీకు x వాల్యూ ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1 తీసుకెళ్ళి ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 × x ప్లేస్లో మనం 1 రాయాలి కదా, 1 + 4y = 7. 3 1s are 3 + 4y = 7 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ 3ని ఫస్ట్ వేరియబుల్ లేని టర్మ్స్ని తీసుకెళ్ళాలి. అంటే 3ని తీసుకెళ్ళినట్లయితే 4y = 7 - 3 అంటే 4y = 7లోంచి 3 మైనస్ చేస్తే 4 అవుతుంది. ఇప్పుడు 4ని తీసుకెళ్ళినట్లయితే y = 4/4. 4 టేబుల్ 4లో 1 టైం పోతుంది కదా, అంటే y = 1. అంటే ఇక్కడ మనకి సెకండ్ సొల్యూషన్ ఏమైంది అనమాట? మనం x వాల్యూ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. y వాల్యూ ఎంత వచ్చింది? 1. అంటే 1, 1 అనేది సెకండ్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈసారి y వాల్యూ తీసుకుందాం. మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. y = ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకున్నట్లయితే ఇచ్చిన ఈక్వేషన్లో మనం y ప్లేస్లో 0 రాయాలి. అంటే 3x + 4y అంటే y ప్లేస్లో మనం ఏం రాస్తున్నాం? 0 రాస్తాం కదా. 4 × 0 = 7. అంటే 3x + 4 0s are 0 = 7 అవుతుంది. మనం దేనికైనా 0 యాడ్ చేస్తే దాని వాల్యూలో చేంజ్ ఉండదు కదా, కాబట్టి మనకి 3x వస్తుంది. అంటే 3x = 7 అవుతుంది. ఇప్పుడు 3ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపినట్లయితే డివైడ్ చేస్తుంది కదా, అంటే x = 7/3 అవుతుంది. అంటే మనకి థర్డ్ సొల్యూషన్ ఏమవుతుంది? ఫస్ట్ మనం ఏ వాల్యూ రాయాలి? x వాల్యూ రాయాలి. అంటే ఇక్కడ x వాల్యూ ఎంత? 7/3. y వాల్యూ ఎంత? 0. అంటే 7/3, 0 అనేది థర్డ్ సొల్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకొక ఈక్వేషన్కి సొల్యూషన్స్ రాబడదాం. 2x - y = 7. ఓకే, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 2x - y = 7. ఓకే, మనకు నచ్చిన వాల్యూస్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 1 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో x ప్లేస్లో 1 రాసినట్లయితే 2 × 1 - y = 7. 2 1s are 2 - y = 7 అవుతుంది. ఫస్ట్ వేరియబుల్ ఏంటి అని తీసుకెళ్ళాలి కదంటే 2ని తీసుకెళ్ళాలి. అంటే 2 ప్లస్ నెంబర్ ఇక్కడ ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే మైనస్ చేస్తుంది. అంటే -y = 7 - 2. అంటే -y = 7 - 2 అంటే 5 అవుతుంది.
కానీ మనకు y వాల్యూ కావాలి. ఈ ప్లస్ అవ్వాలంటే మైనస్తో త్రూ అవుట్గా మల్టిప్లై చేయాలి. LHSని RHSలో ఉన్న అన్ని టర్మ్స్ని మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది y, ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, అంటే y ఈక్వల్ టు -5 అవుతుంది. అంటే మనకి ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది, x ఎంత తీసుకున్నాం 1 తీసుకున్నాం, y -5 వచ్చింది. అట్లాగే ఇంకొక వాల్యూ తీసుకున్నాం, మీరు x వాల్యూ తీసుకోవచ్చు, y వాల్యూ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వాల్యూ తీసుకున్నాం, x ఈక్వల్ టు -2 తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ -2ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 ఇంటూ -2 మైనస్ y ఈక్వల్ టు 7. 2 2s are 4, మైనస్ ఉంది కదా, -4 మైనస్ y ఈక్వల్ టు 7. ఫస్ట్ -4ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే -y ఈక్వల్ టు 7 ప్లస్ 4 అవుతుంది, అంటే -y ఈక్వల్ టు 11 అవుతుంది. మనకి y కావాలి కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే y ఈక్వల్ టు ఇది -11 అవుతుంది. అంటే మనకి సెకండ్ సొల్యూషన్ ఏమవుతుంది, ఇక్కడ మనం x వాల్యూ ఎంత తీసుకున్నాం -2 తీసుకున్నాం, y వాల్యూ -11 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు y తీసుకోవచ్చు, అది కూడా మనం x తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ y తీసుకున్నాం, y ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇప్పుడు ఈ y ఈక్వల్ టు 0ని ఇచ్చిన ఈక్వేషన్లో రాసినట్లయితే 2x మైనస్ 0 ఈక్వల్ టు 7 అవుతుంది. అంటే 2x మైనస్ 0 అంటే 2xే కదా, ఈక్వల్ టు 7. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 2 RHSలోకి వెళ్తే డివైడ్ చేస్తుంది కదా, అంటే 7/2 అవుతుంది. అంటే మనకి థర్డ్ సొల్యూషన్ ఏమవుతుంది, x కామా y కదా, x ఇక్కడ 7/2 వచ్చింది. y వాల్యూ ఎంత తీసుకున్నాం 0 తీసుకున్నాం, అంటే 7/2 కామా 0 అనేది థర్డ్ సొల్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ 0, a and b, 0 ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీనియర్ ఈక్వేషన్స్, ఫైండ్ a and b. ఇక్కడ మనకి 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ ఈక్వేషన్కి 0, a and b, 0లు సొల్యూషన్స్ అయినట్లయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a and b. ఓకే, ఫస్ట్ మనం ఈ 0, a అనేది ఈ ఇచ్చిన ఈక్వేషన్కి సొల్యూషన్ అయినట్లయితే మనం x ప్లేస్లో 0, y ప్లేస్లో a రాసినప్పుడు అది ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి, అంటే LHS RHS సమానం అవ్వాలి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఏంటి 0, a, అంటే మనం x ప్లేస్లో 0 రాయాలి, y ప్లేస్లో a రాయాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 8x మైనస్ y ఈక్వల్ టు 34. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 8 ఇంటూ 0 మైనస్ y ప్లేస్లో ఏం రాస్తాం, a రాస్తాం, ఈక్వల్ టు 34. 8 zeros are 0 minus a equal to 34. 0 minus a అంటే మైనస్ a కదా, ఈక్వల్ టు 34. మనకి ఏ వాల్యూ కావాలి, మైనస్ a ఉంది కదా, కాబట్టి మైనస్తో త్రూఅవుట్గా మల్టిప్లై చేసినట్లయితే a ఈక్వల్ టు -34 అవుతుంది. అట్లాగే b, 0 అనేది కూడా సొల్యూషన్ అవుతుంది, అది కూడా మనకి ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా. అంటే b, 0 అంటే x ప్లేస్లో b రాయాలి, y ప్లేస్లో మనం 0 రాయాలి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి 8x మైనస్ y ఈక్వల్ టు 34. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 8x ప్లేస్లో ఏం రాయాలి, మనం b రాయాలి, మైనస్ 0 ఈక్వల్ టు 34. 8 ఇంటూ b 8b మైనస్ 0 ఈక్వల్ టు 34. 8b మైనస్ 0 అంటే 8bనే అవుతుంది కదా, ఈక్వల్ టు 34. అంటే b ఈక్వల్ టు 34/8. 2 టేబుల్ 17 టైమ్స్ 4 టైమ్స్, అంటే b ఈక్వల్ టు 17/4 అనమాట. ఓకే, మనకి ఏ బి వాల్యూలు వచ్చాయి కదా. అలాగే ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. 3x ఈక్వల్ టు 7y మైనస్ 21. ఫస్ట్ సొల్యూషన్ ఏంటి మనకి 0, a, అంటే x 0 y a అనుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 3x ఈక్వల్ టు 7y మైనస్ 21. ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే 3 ఇంటూ 0 ఈక్వల్ టు 7 ఇంటూ a మైనస్ 21. 3 zeros are 0 ఈక్వల్ టు 7a మైనస్ 21. మనం LHSని RHSని ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఇక్కడ గుర్తులు మార్చాల్సిన అవసరం లేదు. ఏం చేస్తున్నాం, LHSలో ఉన్న మొత్తాన్ని RHSకి తీసుకెళ్తున్నాం, RHSలో ఉన్న మొత్తాన్ని LHSలోకి తీసుకొస్తున్నాం, కాబట్టి మనం సైన్లు మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 21 తీసుకెళ్ళినట్లయితే 7a ఈక్వల్ టు మైనస్ 21 RHSలోకి వెళ్తే ప్లస్ 21 అవుతుంది.
ఇప్పుడు 7 తీసుకెళ్తే ఏ ఈక్వల్ టు 21/7. 7 టేబుల్ 21లో 3 టైమ్స్ అంటే ఏ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ ఏంటి? బి కామా 0 అంటే మనం ఎక్స్ బి అవుతుంది, అలాగే వై 0 అవుతుంది. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 3x ఈక్వల్ టు 7y మైనస్ 21. ఓకే, మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మనం బి రాయాలి, ఈక్వల్ టు 7 ఇంటూ వై ప్లేస్లో 0 రాయాలి, మైనస్ 21. 3 ఇంటూ బి, 3b ఈక్వల్ టు 7 zeros are 0 మైనస్ 21 అంటే 3b ఈక్వల్ టు 0కి వాల్యూ ఉంటుంది కదా, అంటే మైనస్ 21 ఉంటుంది. ఇప్పుడు 3ని మనం ఆర్హెచ్ఎస్లోకి పంపితే b ఈక్వల్ టు మైనస్ 21/3. 3 టేబుల్ 21లో 7 టైమ్స్ అంటే b ఈక్వల్ టు -7 అవుతుంది అనమాట. ఓకే, ఇదే ప్రాబ్లంలో థర్డ్ రోమన్ని మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. ఈ ఎక్సర్సైజ్లో థర్డ్ ప్రాబ్లము మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ 7ని పోలి ఉంటుంది. అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారు, అట్లాగే కింద కొన్ని ఆర్డర్డ్ పేర్స్ ఇస్తారు. అవి ఇచ్చిన ఈక్వేషన్కి సొల్యూషన్స్ అవుతాయో లేదో వెరిఫై చేయాల్సి ఉందన్నమాట. మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x + 3y ఈక్వల్ టు k. ఫైండ్ 2 more సొల్యూషన్స్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 2x + 3y ఈక్వల్ టు k. సొల్యూషన్ ఏమో x ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు 1. మనకి ఇది సొల్యూషన్ అయితే ఈ వాల్యూస్ ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి, 2 + 3 ఇంటూ వై ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ వస్తుంది అనమాట. 2 2s are 4 + 3 1s are 3 ఈక్వల్ టు k. 4 + 3 ఎంత అవుతుంది? 7 అవుతుంది కదా, 7 ఈక్వల్ టు k అంటే k వాల్యూ 7 అనమాట. ఇప్పుడు మనం ఈ వాల్యూ తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఈక్వేషన్లో రాసినట్లయితే ద ఈక్వేషన్ ఈజ్ 2x + 3y ఈక్వల్ టు 7 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం అడిగారు? ఫైండ్ 2 more సొల్యూషన్స్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్ అంటే మరొక 2 సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ k వాల్యూని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్కి మరో 2 సొల్యూషన్స్ అంటే ఇక్కడ మనం x వాల్యూ 2 తీసుకోకూడదు, y వాల్యూ 1 తీసుకోకుండా వేరే వాల్యూస్ తీసుకున్నట్లయితే మనకి ఇంకో 2 డిఫరెంట్ సొల్యూషన్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 0 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2 ఇంటూ 0 + 3y ఈక్వల్ టు 7. ఓకే, 2 zeros are 0 + 3y ఈక్వల్ టు 7 అవుతుంది. 0 + 3y ఏమవుతుంది? 3y ఈక్వల్ టు 7. అప్పుడు y ఈక్వల్ టు 7/3 అవుతుంది. అంటే మనకి ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది? x ఎంత తీసుకున్నాం? 0 తీసుకున్నాం, y వాల్యూ 7/3 వచ్చింది. అట్లాగే మనం వైని 0 తీసుకుంటే ఇంకొక సొల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు 0 తీసుకున్నాం, y ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 0ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 2x + 3 ఇంటూ 0 ఈక్వల్ టు 7. ఓకే, 2x + 3 zeros are 0 ఈక్వల్ టు 7 అంటే 2x + 0 2x అవుతుంది కదా, ఈక్వల్ టు 7 అంటే x ఈక్వల్ టు 7/2 అవుతుంది. ఓకే, అంటే మనకి సెకండ్ సొల్యూషన్ ఏమవుతుంది? ఇక్కడ x వాల్యూ ఎంత? 7/2, y వాల్యూ 0 తీసుకున్నాం కదా, అంటే 7/2, 0 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ x ఈక్వల్ టు 2 - ఆల్ఫా అండ్ y ఈక్వల్ టు 2 + ఆల్ఫా ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x - 2y + 6 ఈక్వల్ టు 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా. ఫైండ్ 3 more సొల్యూషన్స్ ఆఫ్ ద రిజల్టెంట్ ఈక్వేషన్. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఏంటంటే 3x - 2y + 6 ఈక్వల్ టు 0. సొల్యూషన్స్ ఏమి ఇచ్చారు మనకి? x ఈక్వల్ టు 2 - ఆల్ఫా అండ్ y ఈక్వల్ టు 2 + ఆల్ఫా అనేది సొల్యూషన్ అనమాట. అంటే ఇవి ఈ సొల్యూషన్ మనం ఇచ్చిన ఈక్వేషన్లో రాస్తే LHS ఈక్వల్ టు RHS అవ్వాలి. అంటే దట్ ఎంప్లాయిస్ అంటే 3 ఇంటూ ఎక్స్ ప్లేస్లో మనం ఏం రాయాలి? 2 - ఆల్ఫా -2 ఇంటూ వై ప్లేస్లో 2 + ఆల్ఫా + 6 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే
2 3 2s are 6 minus 3 into alpha 3 alpha minus 2 2s are 4 minus into plus minus 2 into alpha 2 alpha plus 6 equal to 0. ఇందులో ఫస్ట్ మనం వేరియబుల్ టర్మ్స్ చూసినట్లయితే మైనస్ 3 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా రెండు లైక్ టర్మ్స్ కాబట్టి వాటిని యాడ్ చేయొచ్చు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. 3 + 2 ఎంత అవుతుంది 5 ఆల్ఫా అవుతుంది. నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఇంకా మనకి కాన్స్టెంట్లు ఏమున్నాయి 6 మైనస్ 4 6 ఫస్ట్ ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. 6 + 6 12 దీనిలోంచి మైనస్ సైన్ ఉన్నది మైనస్ చేసినట్లయితే 12 మైనస్ 4 ఎంత అవుతుంది 8 ప్లస్ 8 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ వేరియబుల్ లేని టర్మ్ తీసుకెళ్ళినట్లయితే -5 ఆల్ఫా ఈక్వల్ టు +8ని RHSలోకి తీసుకెళ్తే -8 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ మైనస్ పోవాలి అంటే ఏం చేయాలి మైనస్తో మల్టిప్లై చేయాలి. అంటే 5 ఆల్ఫా ఈక్వల్ టు 8 అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు 8/5 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకేమన్నారు ఇచ్చిన ఈక్వేషన్కి మరో 3 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 3x - 2y = 6. ఫస్ట్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ వాల్యూ మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకున్నాం. x = 0 తీసుకున్నట్లయితే అంటే 3 × 0 - 2y = 6. 3 zeros are 0 - 2y = 6 అంటే -2y = 6. మైనస్ ఉండకూడదు కాబట్టి మల్టిప్లై చేసినట్లయితే 2y = -6 అవుతుంది. అంటే y = -6/2. 2 టేబుల్ 6లో 3 టైమ్స్ అంటే y = -3. అంటే ఫస్ట్ సొల్యూషన్ ఏమవుతుంది మనకి x ఎంత తీసుకున్నాం 0 y వాల్యూ -3 వచ్చింది. అట్లాగే సెకండ్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి y = 0 తీసుకుందాం. ఇచ్చిన ఈక్వేషన్లో y ప్లేస్లో 0 రాసినట్లయితే 3x - 2 × 0 = 6. 3x - 2 zeros are 0 = 6. 3x - 0 అంటే 3x అవుతుంది కదా = 6 అంటే x = 6/3 అవుతుంది. 3 టేబుల్ 6లో 2 టైమ్స్ అంటే x = 2. అంటే సెకండ్ సొల్యూషన్ ఏమవుతుంది మనం x వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది, y వాల్యూ ఎంత తీసుకున్నాం 0. 2, 0 అనేది సెకండ్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఓకే, x వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ -2 తీసుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్లో -2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 3 × -2 - 2y = 6. 3 2s are 6 మైనస్ ఉంది కదా -6 - 2y = 6. ఫస్ట్ -6ని RHSలోకి తీసుకెళ్తే -2y = 6 -6 RHSలోకి వెళ్తే +6 అంటే -2y = 12 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉండకూడదు కదా అంటే 2y = -12 అవుతుంది. అప్పుడు y = -12/2 6 టైమ్స్ కట్ అవుతుంది కదా అంటే y = -6 అవుతుంది. అంటే థర్డ్ సొల్యూషన్ ఏమవుతుంది x మనం -2 తీసుకున్నాం y -6 వచ్చింది అంటే -2, -6 అనేది థర్డ్ సొల్యూషన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ఇఫ్ x = 1, y = 1 ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x + ay = 6 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ 8, 9లను పోలి ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్గా ప్రయత్నించాలనుకుంటే వీడియోని పాజ్ చేసి మీరు సొంతంగా ప్రయత్నించి తర్వాత మీ ఆన్సర్ని వెరిఫై చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 3a + ay = 6. సొల్యూషన్ ఏంటి x = 1 అండ్ y = 1. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కదా. అంటే మనం x ప్లేస్లో 1 అట్లాగే y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే LHS = RHS అవ్వాలి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది 3 1s are 3 ప్లస్ a × 1 అంటే a అవుతుంది = 6. ఈ 3ని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే a = 6 - 3 అంటే a = 3 అవుతుంది అనమాట. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఇక మనకి 7th ప్రాబ్లంలో మీకు నచ్చిన ఏవైనా ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుని దానికి 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అట్లాంటి కొన్ని ఈక్వేషన్స్ తీసుకుని మీరు ఓన్గా వాటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే,
మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్స్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.